స్వాగతం TDM 24 న్యూస్ కు. ప్రధాన పాత్ర పోషించిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి వర్గమైన బలహీన వర్గాల హక్కు ఒక బ్రాహ్మణులకే ఉండడం ఎందుకు అని అంటున్నాను. ఇది రామానుజాచార్య ఆదర్శాన్ని అంబేద్కర్ పోరాట స్ఫూర్తిని ముందుకు నడిపించినట్టు కాదా? 1000 ఏళ్ల క్రితం మంత్రాలు అందరికి చేరాలి అన్నాడు. 100 ఏళ్ల క్రితం అంబేద్కర్ అన్ని హిందూ దేవాలయాలకు దళితులను కూడా రావాలంటే చేయాలని అన్నాడు. ఇప్పుడు నేను గర్భగుడిలోనే పూజారులుగా ఉండే హక్కు అవకాశం అన్నగార వర్గాలకు అన్ని వర్గాలకు బ్రాహ్మణేతర వర్గాలు అందరికీ ఉండాలని నేను అంటున్నా. ఇది మనల్ని బలోపేతం చేస్తుందా బలహీనం చేస్తుందా తెలుసుకోండి. ఒక వర్గం ఉంటేనే బలోపేతం చేసినట్ట, అందరుంటే బలోపేతం చేసినట్ట ఒకసారి తెలుసుకోండి. ఇవాళ ఆ ఒక్క విషయాన్ని మీరు అర్థం చేసుకుంటారని చెప్పి నేను ఆశిస్తున్నాను. శూద్ర, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర ఈ వర్ణమైన టాప్లు ఎవరు పెట్టుకున్నారు? ఈ వర్ణమే కదా. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర. ఇందులో బ్రాహ్మణులే కీలకము అత్యున్నత స్థాయి పెట్టుకున్నాడు కదా. శూద్ర, వైశ్య, క్షత్రియ, బ్రాహ్మణ అంటలేం కదా. శూద్ర, వైశ్య, క్షత్రియ, బ్రాహ్మణ అంటలేం కదా. బ్రాహ్మణ, వైశ్య, శూద్ర, క్షత్రియ, బ్రాహ్మణ, క్షత్రియ, శూద్ర, వైశ్య అంటున్నాం కదా. అంటే బ్రాహ్మణ టాప్లో పెట్టుకున్నాం కదా. నేను అంటున్నా, నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఈ వ్యవస్థలో టాప్లో, వర్ణంలో టాప్లోనే ఉన్నారు, కుల వ్యవస్థలో టాప్లోనే ఉన్నారు. కుల వ్యవస్థ వచ్చేటప్పటికి మన దళితుల్ని అస్పృశ్యం చేసేసారు. ఇప్పుడు 5వ వర్గమై నేను అంటున్నా, అవమానాలు పడ్డారు, అణచివేత గురైంది. ఒక దళితులే కాదు, 2వ స్థానంలో ఉండబడే క్షత్రియులు, 3వ స్థానంలో ఉండబడే వైశ్యులు, 4వ స్థానంలో ఉండబడే శూద్రులు, అతి శూద్రాలను పడుతున్న దళితులు. వర్ణ వ్యవస్థలో బ్రాహ్మణే టాప్. ఓకే, తెలుసుకునేది మనకు ఛత్రపతి శివాజీ గారు చాలా గొప్ప వీరుడు. ఆయన సైన్యంలో కూడా ముస్లింలు ఉంటారు, ఆయన బాడీగార్డులు కూడా ముస్లింలు ఉంటారు. ఆయన హిందూ రాజే, కానీ మత వ్యవస్థ మత వ్యవస్థ ఎప్పుడు పాటించారు, మత సామ్రాజ్యాన్ని పాటించాడు. లేకపోతే ఆయన సైన్యంలో 3వ వంతు సైన్యం ముస్లింలు ఉండేవాళ్ళు కాదు, ఆయన సైన్యాధిపతులు ఉండేవాళ్ళు కాదు, ఆయన అంగరక్షకులు ఉండేవాళ్ళు కాదు. అదొక స్టోరీ. కానీ ఇక్కడ మీ దృష్టికి తీసుకొస్తున్నా, పట్టాభిషేకం జరిగే సమయానికి, ఛత్రపతి శివాజీ పట్టాభిషేకం జరిగే సమయానికి అక్కడ బ్రాహ్మణులు మీరు క్షత్రియులు కాదు కాబట్టి మీకు పట్టాభిషేకం చేయమని చెప్పి ఎదురు తిరుగుతారు. మీరు క్షత్రియులు కాదు, మీకు పట్టాభిషేకం చేయమని చెప్పి ఎదురు తిరుగుతారు. ఎందుకు ఎదురు తిరుగుతారు అంటే, ఆనాటికి శత్రువులు లేరు అని, ఆనాటికి పోలేవు, ఆనాటికి శత్రువులు లేరని చెప్పి. మరి బ్రాహ్మణులతో శత్రువులు కదా పరిపాలనకారులు, మరి శత్రువులు ఎందుకు లేకుండా పోయిండు? ఎందుకు లేకుండా పోయిందంటే, శివాజీ గౌరవ పెద్దలు పట్టాభిషేకం జరిగే సమయానికి అంతకుముందు 100-200 ఏళ్ళ క్రితం ఒక బ్రాహ్మణైనా ఒకటి రాస్తాడు పుస్తకం, అని ఏం రాస్తాడో చూడండి. అక్బర్ కాలంలో కాశీలో ఉండిన కృష్ణ నరసింహ శేషుడు అనే బ్రాహ్మణ పండితుడు శూద్రాచార శిరోమణి అనే గ్రంథాన్ని రాశాడు. కలియుగంలో శత్రువులనే వారే లేరన్న సిద్ధాంతాన్ని అతడు అందులో లేవదీశాడు. ఆ గ్రంథం అప్పటికి సర్వత్రా పాటించబడుతూ ఉంది. దాన్ని ఆధారంగా తీసుకొని కొందరు బ్రాహ్మణులు శివాజీకి పట్టాభిషేకం చేయడానికి నిరాకరించారు కదా. మరి శత్రువులు లేకుండా పోయిందని చెప్పి అక్బర్ కాలం నాటి ఒక బ్రాహ్మణుడు రాశాడు కదా. దాన్ని బేస్ చేసుకొని నువ్వు శత్రువులు కావు, నీకు పట్టాభిషేకం చేయమని చెప్పి అక్కడ బ్రాహ్మణులు ఎదురు తిరిగారు కదా. మరి శత్రువులు ఏమిరు? శత్రువులను కూడా అణచేశారు. శత్రువు సంహరించింది ఎవరు? శత్రుడైన రాముడికి అందం ఉన్నది మా బీసీలు, ఎస్సీలు, ఎస్సీలు. కానీ శత్రుడైన రాజుని సంహరించింది
ఎవరు ఎవరు పరశురాముడే కదా. శత్రువులందరినీ సంహరించింది ఎవరు? పరశురాముడే కదా. తన తండ్రి అయిన జమదగ్నికి వేరే క్షత్రియ రాజుల మధ్యలో జరిగిన ఘర్షణలో, రాజుకి ఆధిపత్య పోరులో క్షత్రియుడి చేతిలో వాళ్ళ తండ్రి ఏదో ఇబ్బంది పడ్డాడని చెప్పి ఆయన శబలం మూని ఈ భూమండలంలో ఉండే శత్రువులందరినీ సంహరించడానికి ఆయన తిరిగిందని చెప్పి, ఒక్క శత్రువుని కూడా లేకుండా చేసిందని చెప్పి వాళ్ళు రాస్తున్నారు కదా. అంటే దేశంలో ఉండబడే క్షత్రియ రాజులందరినీ సంహరించింది ఎవరు అంటే పరశురాముడు అని అంటున్నారు. శత్రువుని ఎవరు లేకుండా చేసిండ్రు? ఎవరు సంహరించిండ్రు? పరశురాముడే కదా. మీ చరిత్ర పరంగా పరశురాముడు ఎవరు? మీరే అనుకుంటున్న బ్రాహ్మణ వర్గం సంబంధించిన వ్యక్తే కదా. క్షత్రియుడు అయినా మీరు చూడండి, పరశురాముడు యావత్ క్షత్రియ జాతిపై ఆగ్రహించి వారిపై 21 సార్లు దండెత్తి క్షత్రియ వంశాలను నాశనం చేస్తాడు. శమంత పంచకం అనే 5 సరస్సులను క్షత్రియుల రక్తంతో నింపి పరశురాముడు తల్లిదండ్రులకు తర్పణం అర్పిస్తాడు. క్షత్రియ రాజుల రక్తము ఎన్ని సరస్సులు నిండింది? 5 సరస్సులు నిండింది. అంటే క్షత్రియ రాజులందరినీ సంహరించిందని చెప్పుకుంటారు. అందులో క్షత్రియ రాజు అన్న మన రాముడి తండ్రి పేరు దశరథుడు కదా. దశరథుడు ఎట్లా బతుకుతాడో చెప్తాడు చూడండి. దశరథుని వంటి కొద్ది మంది రాజులు గోల మందులో దాక్కుని తప్పుకున్నారు. బహుశా ఆ రోజు గోల మందులో కనుక దాక్కుని తప్పుకోకపోతే దశరథుడు కూడా ఉండేవాడు కాదన్నట్టే కదా. దశరథుడు లేకపోతే రాముడి చరిత్ర ఉండేది కాదు కదా. మరి దశరథుడు మిగిలిన శత్రురాజులందరినీ సంహరించారు కదా. సంహరించారు కదా. అంటే శత్రువులను కూడా సంహరించింది మీరేననే విషయం చరిత్ర మీరు రాసుకున్నారు కదా. బ్రాహ్మణుల తర్వాత క్షత్రులే, చివరికి శత్రువులు కూడా మీరే లేకుండా చేశారు కదా. ఇది చరిత్ర రికార్డు కదా, మాది రికార్డు కాదు కదా. మూడోది, ఎంతో మంది స్వాతంత్ర సమరయోధులు ఉన్నప్పటికీ, ఎంతో మంది త్యాగాలు ఉన్నప్పటికీ స్వాతంత్రం అంటే గుర్తుకొచ్చేది గాంధీనే కదా. గాంధీ పులవస్తులో ఏ సామాజిక వర్గం? వైశ్యుడే కదా. గాంధీ పులవస్తులో ఏ సామాజిక వర్గం? వైశ్యుడే కదా. గాంధీ ఏమి ముస్లిం కాదు కదా. గాంధీ ఏమి క్రైస్తవుడు కాదు కదా. గాంధీ పక్కా హిందువునే కదా. కదా నేను అంటున్నా. ఇక్కడ గాంధీ మనకు జాతిపిత. హిందూ మతం నుంచి పోయి ముస్లిం మతంలో చేరిన మహమ్మద్ అలీ జిన్నా పాకిస్తాన్ జాతిపిత. నేను అంటున్నా, హిందూ మతం నుండి ముస్లిం మతంలో తీసుకుంటే పాకిస్తాన్ ఏర్పడిన జాతిపిత చేసుకొని గౌరవించుకున్నారు. ఆయన నరనారాయణ హిందువునే. గాంధీ నరనారాయణ హిందువునే. ఆయన నాయకత్వం వహించినంత వరకు హిందూ పరిరక్షకుడే ఉన్నాడు కదా. ఆయన నాయకత్వంలో పోతే ఆయన జాతిపిత అయిండు. మన జాతిపితను చంపుకున్న దేశం మనది. ఎవరు చంపారు? ఆడ పాకిస్తాన్ సాధించినందుకు జిన్నాను వాళ్ళ జాతిపిత చేసుకున్నారు, వాళ్ళు గౌరవించుకున్నారు. కానీ మన హిందువు మన జాతిపితను మన దేశంలో చంపుకున్నాం. ఎవరు చంపారు? సైద్ధాంతిక ఎన్నో విభేదాలు ఉన్నాయి. గాంధీకి అంబేద్కర్ మధ్యలో సైద్ధాంతిక ఎన్నో విభేదాలు ఉన్నాయి. కానీ గాంధీని బతికించడానికి మా అంబేద్కర్ రాజుపడ్డాడు. గాంధీని ఆయన ప్రాణాన్ని కాపాడడానికి మా అంబేద్కర్ రాజుపడ్డాడు. మీ అందరూ తెలుసు, ఆయన ప్రాణాన్ని నిలబెట్టే ప్రయత్నం మా అంబేద్కర్ చేశాడు. దళితుల హృదయం అనుకుంటారు. ఆయన ప్రాణాన్ని నిలబెట్టే కూడా అంబేద్కర్ వెనక దగ్గాల్సి వచ్చింది. కమ్యూనల్ అవార్డు రద్దు కోసం గాంధీ అమర్దీక్ష చేస్తుంటే ఆ గాంధీ ప్రాణాలు కాపాడాలని చెప్పి చాలా మంది వచ్చి అంబేద్కర్ విజ్ఞప్తి చేస్తే ఆయన ప్రాణాలు కాపాడడం కోసం, గాంధీ ప్రాణాలు కాపాడడం కోసం అంబేద్కర్ ఒక వెనుకకు తగ్గి కమ్యూనల్ అవార్డును వదులుకోవాల్సిన పరిస్థితి వచ్చేసింది. అంబేద్కర్ ఒక వెనుకకు తగ్గి కమ్యూనల్ అవార్డును ఆయన ప్రాణంతో సమానంగా కొట్లాడి సాధించిన
TDM 24 కి సబ్స్క్రైబ్ చేసుకోండి. వార్తల కోసం